అన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వీడియో ఇది. ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడేట అయింది. ఒక 2 నెలల పసి బాలికను కూడా చూడకుండా మన మనసున్నటువంటి దుర్మార్గుడు కాలుతోందన్నీ ఇలా ఆ రకంగా చేయడం అయితే సభ్య సమాజము తరలించుకునే విధంగా ఉన్నది. ఇలా ఇటువంటి సంఘటనలు చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనలు జరగద్దనంటే ఇటువంటి దుర్మార్గులకు కఠినమైన శిక్ష పడాలని చెప్పి నేను ఇంతకు ముందే మన ఎస్పీ గారితో కలెక్టర్ గారితో రివ్యూ చేసిన. ఈ నిందితులు అయితే ఉన్నారో మిగతా అందరినీ కూడా 3 అరెస్ట్ అయ్యారు, ఇంకా 5 అప్స్టాండింగ్ ఉన్నారు. వారందరూ తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి, మరి ఇంకా ఉంటే కూడా సమగ్రంగా విచారణ జరిపించి ఇంకా ఉంటే కూడా కేసులో అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చిన. మరి కలెక్టర్ గారిని ఆదేశించిన ఆ కుటుంబాన్ని మరి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మరి ఎస్సీ కమిషన్ చైర్మన్గా మాపై ఉన్నది. టెంపరీ రిలీఫ్ కోసము ₹1,00,000 చెక్ కూడా ఆ కుటుంబానికి ఇచ్చినాం. మరి ఇంకా వాళ్ళకి బియ్యం కానీ సరుకులు కానీ అవన్నీ కూడా 3 నెలలకు సరిపడే సరుకులు కూడా మరి కలెక్టర్ గారిని ఆదేశించిన అవన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అందియాలని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పినాం. ముఖ్యంగా ఈ కేసులో పోలీసు నిర్లక్ష్యం అడుగులో కనబడుతూ ఉంది. ప్రత్యక్షంగా చూస్తే విచారణ జరిపినప్పుడు ఆ సామాన్యుడు పోలీసు చేయకపోతే వాళ్ళ కనీసము దరఖాస్తు రాయరాదు, వాళ్ళకి గైడ్ చేయరు. 10 పోలీస్ స్టేషన్లో హెల్ప్ డెస్క్లు ఉంటాయి, వాళ్ళకి చెప్పినట్టు రాసి ఇవ్వాలి. అట్లా కాకుండా మీరు రాసిరని చెప్పి నిర్లక్ష్యం చేసి ఇలా వాళ్ళు మిగతా వాళ్ళు వస్తేనేమో సకల మర్యాదలు చేసి మరి ఇంత సామాన్యులను ఇటువంటి గరీబులను ఇటువంటి దళితులను బీసీలను పట్టించుకోవడం చాలా బాధ కలిగించింది నాకు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు పెండి పోలీసింగ్ విధానం ఉండాలని చెప్పి. ఎక్కడ పెళ్లి పోలీసింగ్ ఉన్నది? ఇలా ఉన్నోనికే వాళ్ళు అందరం ఎక్కిస్తూ ఉన్నారు, లేనోనికి కనీసం మనిషిని గౌరవం కూడా చేయకుండా ఈ రకంగా చేయడం చాలా బాధాకరం. ఇది అవసరపడే గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి కొంత మీ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా మరి మా యొక్క దామోదర్ గారే ఉన్నారు. మరి వారి దృష్టికి వచ్చి ఈ సంఘటనపై ఇంకా కూడా సమగ్రమైన దర్యాప్తు జరిపించి ఎంతటి వారైనా ఉపయోగించడం తప్పకుండా చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కుటుంబానికి ఒక ఉద్యోగం మీద అని చెప్పి కలెక్టర్ గారు నిర్వహించిన తర్వాత వాళ్ళకి పోవాలంటే ఊళ్ళో భయం ఉన్నది. మా భయానికి వాళ్ళు ఊళ్ళో పోవాలంటే భయపడుతున్నారు. ఇక నా నాగరికాలు హెడ్ క్వార్టర్ని ఒక 2 BHKలు అలాట్ చేయమని కూడా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన. వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగం గణేష్ అంటే ఇస్తాం. మన మౌనిక కూడా పాపం బాగా ఏడుస్తుంటే మాకు నిజంగా కళ్ళు విలక్షినాయి. ఆమె కన్న తల్లి అంటే ఎంత బాధ ఉంటుందో తెలియదు. సాగు దగ్గరికి పోయి ఒక తల్లి పిల్లలను జన్మనిస్తుంది, ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అటువంటి తల్లి ఏడుస్తుంటే మాకు బాధ కలిగించింది, చాలా బాధగా ఉన్నది మాకు. ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలంటే తప్పకుండా కఠినమైన చట్టాలు ఉండాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. దోషులు పరాల్లో ఉన్నారంటే ఎందుకుంటారు పరాల్లో? నేను ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేయమని ఎస్పీ గారు ఆదేశించిన. 24 గంటలల్లో మనం అరెస్ట్ చేయాలి. వారం వరకు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఒక నివేదిక కూడా మాకు ఏటీగా సమర్పించాలి కమిషన్ ఆఫీసర్ని కూడా తగిన ఆదేశాలు ఇచ్చిన. ఏది ఏమైనా 1 సంవత్సర కాలం నుండి ఎస్సీఎస్లపై విపరీతమైన దాడులు జరుగుతుంది. చాలా బాధాకరం ఇది ముఖ్యమంత్రి గారి దృష్టి కొంచెం తప్పకుండా ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి డీజీపీ గారితో మాట్లాడి ఆల్ ఎస్పీలతో అందరు సిపిలతో మొత్తం పోలీస్ యంత్రాంగంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తప్పకుండా ఇటువంటి చర్యలు మన రాష్ట్రం జరగద్దనంటే వాళ్ళకు కూడా జరగద్దనంటే మనం కఠిన చర్యలు ఉండాలి. మన కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చినాం. మరి అక్కడ మన బాధిత కుటుంబానికి ఇంకేమైనా అవకాశం ఉంటే కూడా వాళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పినాం. మన గ్రామంలో అవసరం ఉంటే పోలీస్ బ్రిగేడ్ ఏర్పాటు చేయాలి. గ్రామం పోవాలంటే ఘర్షణ వాతావరణం అని చెప్తా ఉన్నారు. ఇదివరకు భయం ఉన్నట్టు అంటే ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా ఒక సామాన్య బతకలేని పరిస్థితులు ఇలా ఉన్నాయంటే ఇలా ఎస్సీఎస్ పరిస్థితి ఉన్నాయంటే ఎస్సీఎస్ చైర్మన్గా నేను సిగ్గుపడుతూ ఉన్నా, బాధపడుతూ ఉన్నా. మరి ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఉక్కుబాటు అనిచేస్తాం, ఉక్కుండం తప్పకుండా ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా ఉపయోగించమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ మొత్తం కూడా కలెక్టర్ గారికి ఎస్పీ గారు చెప్పిన 10 నెలల చివరి వారంలో సివిల్ జరపాలి, చట్టాల కోసం